మారతాయి. ఈ ఊపా యాక్ట్ ఏదైతే ఉందో, ఈ చట్టం ఏదైతే ఉందో అది మీకు కూడా వర్తిచ్చిద్ది. నేను ఎవ్వరిని వదిలిపెట్టను. అందరిని జైల్లోకేస్తాను. చాలా మాటలు మాట్లాడాడు. ఒకసారి ఏమని మాట్లాడాడో ఒకసారి వినిపించు చూడండి. చెప్తాడు. హ్మ్. చెప్పకుండా ఏమీ వదలడు. సరే. ఎందుకు అంటే హిందుత్వ ఎజెండా హ్మ్. హిందుత్వ ఎజెండాని సిస్టమాటిక్ గా మీరు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి తీరు హ్మ్. అటు తిరిగి సార్ అటు తిరిగి మీ తలకే చుట్టుకుంటుంది. సరే. ఎందుకు అంటే ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ. అవును. మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు. హ్మ్. క్రిస్టియన్లు సాంప్రదాయాలకి ఫేవర్ కాదు. హిందూ మతానికి వ్యతిరేకం కాదు. వి ఆర్ సెక్యులర్. ఓకే. ఎందుకు అంటే రాజ్యాంగాన్ని నమ్మిన వ్యక్తులుగా. హ్మ్. ఎస్, ఐ కెన్ ప్రౌడ్లీ క్లైమ్ దట్ ఐఎమ్ ఏ హిందూ. అబ్బో! ఆమె హిందూ. హ్మ్. కానీ సెక్యులరిజాన్ని గౌరవిస్తాం. కాదండి. ఒక చిన్న డౌటు. మీరు హిందూ అంటున్నారు. సెక్యులరిజాన్ని గౌరవిస్తానంటున్నారు. బానే ఉంది. మరి దళిత క్రైస్తవుల సమర సంకారావం అని చెప్పేసని ఎందుకు సభ పెట్టారండి? ఏ ఉద్దేశంతో పెట్టారు మీరు? మీరు పెట్టిన సభ ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నాం. మీరు ఒక హిందువు. మీరు పెట్టిన సభ ఏంటి? దళిత క్రైస్తవుల సమర సంకారావం. అంటే మీరు పెట్టింది ఒక మతానికి సంబంధించింది కదా మీటింగ్. అలా పెట్టొచ్చా? అలా పెట్టి మీరు అందరిని తీసుకొచ్చి కొంతమంది ఎవరైతే బాగా బూతులు తడతారో ఈ రావణ్ గారు లాంటి వ్యక్తులను తీసుకొచ్చి మీరు ఇష్టానుసారంగా మాట్లాడిపించేస్తారండి. పైగా వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారా? చాలా శాఖలు ఉన్నాయండి మీలోని, చాలా కళ్ళు ఉన్నాయి మీలోని. రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు మీరైతే కనుక మాకు నవ్వాలో ఏడవాలో మాకు అర్థం కావట్లేదు. ఈయన హిందూ అట, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాడట. అయినా సరే ఈయన పెట్టే మీటింగ్లు ఎలా ఉంటాయి? దళిత క్రైస్తవుల సమర సంకారావం. ఒక మతాన్ని రెచ్చగొట్టినట్టు కాదండి. పైగా మీరు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్పడం. దట్ డస్ నాట్ మీన్ నేను ఎవరికో వ్యతిరేకమో కాదు. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. మహాత్మా గాంధీ గారిని బ్రిటిష్ వాళ్ళు అంటే నీకు ఎందుకు అంత కోపం అని అడిగారు. హి సెడ్ ఐఎమ్ నాట్ అగైన్స్ట్ బ్రిటిషర్స్ బట్ ఐఎమ్ ఫర్ ఇండియన్స్. I am for Indians. I'm not against Britishers. That does not mean I'm for Indians. That does not mean I'm against Indians. At the same time, I am for secularism. That does not mean I'm against XYZ. I am for secularism. కాన్స్టిట్యూషన్ పరంగా ఆర్టికల్ 25 పరంగా ఈ దేశంలో మంచిది. నెక్స్ట్ టైం మీరు మొన్న ఎలాగైతే దళిత క్రైస్తవ సమర సంకారావం అని చెప్పేసి మీరు ఒక సభ పెట్టారో ఈసారి హిందువులకు సంబంధించి ఒక సభ పెట్టండి. అంటే అన్ని మతాలను మీరు సమానంగా గౌరవిస్తారని చెప్పేసి మీరు అన్నారు కాబట్టి దళిత క్రైస్తవుల పైన అంటే మీరు చేసిన ఆరోపణలు వాళ్ళకి ఏదో అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళ పక్షాన పోరాడడానికి ఒక పెద్ద సభ పెట్టారు కాబట్టి అలాగే హిందువుల గురించి కూడా ఒక సభ పెట్టండి. వెళ్ళని గుర్తు. ఇక్కడ మేము ఏ మతాన్ని కించపరచట్లేదు, ఎవరిని అగౌరవపరచట్లేదు. ఎవరి నమ్మకాలు వాళ్ళే, ఎవరి దేవుడు వాళ్ళ ఇష్టం అండి. మనం ఎవరు కాదన్నాం కదా. మాట్లాడు ఇంకా మాట్లాడు. వ్యవస్థ ఇలాంటి కుల వ్యవస్థలో ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కాగలనా లేదా అనేది ప్రాక్టికల్ గా ఆలోచించి ఈ రాష్ట్రానికి గొప్ప ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పినటువంటి మాట వాస్తవమే. ఎందుకు? మా జనం ఒక 10 లక్షల మంది మా వెనుకుంటే మన కష్టాలని, మన బాధల్ని, మన కన్నీళ్ళని చర్చించుకోవడానికి మనకంటూ అధికారంలో భాగస్వామ్యం ఉంటుంది. ఈరోజు కృష్ణారావణ్ అనేటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట మాట్లాడినందుకు ఎంతకు వ్యవస్థ వెంటాడుతుంది. ఉగ్రవాద చర్యలు తీసుకునేటువంటి ఎందుకు వెంటాడుతుంది? ఎందుకు ఇన్ని వందల ఛానల్స్ ఎవ్రీ డే అదే ఎజెండాగా ప్రొజెక్షన్ చేస్తున్నాయి? అధికారంలో పవన్ కళ్యాణ్ భాగస్వామి కాబట్టి. నీకు మ్యాటర్ అర్థం కావట్లా. రావణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడనే కాదు, అంతకుముందు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. హిందూ మతాన్ని ఉద్దేశించి, దేవుళ్ళను ఉద్దేశించి మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రసంగాలు ఉన్నాయి. కాదండి, మీరు నాకు తెలియక అడుగుతాను. ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నారు కదా మీరు. ఆ రోజు ఆ సభ నిర్వహించింది మీరే కదా. ఆ సభకి అధ్యక్షుడు మీరే, ఆ సభ నిర్వహించింది మీరే. ఆ స్టేజ్ పైన అందరితో పాటు మీరు కూర్చున్నారు. మీతో పాటు అందరూ కూర్చున్నారు. మరి అలాంటప్పుడు ఆ చిల్లరగాన్ని తీసుకొచ్చి యూట్యూబ్లో ఒక మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే చిల్లరగాన్ని తీసుకొచ్చి వాడికి మైక్ ఇచ్చి ఆ విధంగా మాట్లాడుతున్నారు కదా. ఆ విధంగా వాడు మాట్లాడుతున్నాడు కదా. మరి అదే సభలో కూర్చున్న నువ్వు, అన్ని మతాలను సమానంగా చూసే నువ్వు కనీసం లెగిసి ఎందుకు అడ్డుకోలేదండి? ఒరే అబ్బాయి అలా మాట్లాడకూడదు, తప్పది.
నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే కనుక నీకు యూట్యూబ్ ఛానల్ ఎలాగా ఉంది కదా, నీకు సొంత ఛానల్ ఉంది కాబట్టి నువ్వు అందులో మాట్లాడుకో. ఇది ఒక మతపరమైన, అంటే ఇది మతాల పరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి పెట్టిన సభ కాదు ఇది. దళిత క్రైస్తవుల సమస్యల గురించి, ఆ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి, ఇలా జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ సభ పెట్టాము. నువ్వు ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడకూడదు అని ఎందుకు ఖండించలేదండి? మీరు చదువుకున్నారు, మీతో పాటు చాలా మంది ప్రొఫెసర్లు కూడా అక్కడికి వచ్చారు, చాలా మంది చదువుకున్న వ్యక్తులు వచ్చారు, వయసులో పెద్దోళ్ళు వచ్చారు. ఆ సభకి ఒక మర్యాద పాటించాలి ఖచ్చితంగా. కనీసం పెద్దోళ్ళన్నా ఉన్నారు కదా. వాడి స్థాయికి మించిన మాట్లాడలో మిమ్మల్ని అందరినీ వెనకాతలు పెట్టుకుని అటు పెద్ద బానపట్ట వేసుకొని తలకి అడ్డడ్డంగా ఊపుకుంటా పెద్ద కళ్ళోడ పెట్టేసుకొని, నా కొడుకులారా గుర్తుపెట్టుకో, తొక్కతెత్తా తోలు తెత్తా, నోట్లో ఏం పెట్టుకున్నారని మాట్లాడుతుంటే మీరు ఏం చేస్తున్నారండి? అడ్డుకోవద్దా? మీకు తెలియదా? అలా మాట్లాడకూడదండి. ఇది మళ్ళీ రాంగ్ వేలో వెళ్తుంది, మళ్ళీ వేరే ఉద్దేశాలతో బయటికి వెళ్ళొద్ది. ఇది మనం ఇలా మాట్లాడితే మనం పెట్టింది మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాదు, దళిత క్రైస్తవుల సమస్యల పట్ల మనం పోరాటం చేయడానికి సభ పెట్టాం మనం అని ఎందుకు చెప్పలేదండి? ఎందుకు చెప్పలేదు సార్ మీరు? అదే మీరు వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తారా? ఇంకా మాట్లాడండి, ఇంకా ఏదో మాట్లాడుతున్నారు కదా. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదే, మరి ఎందుకు అధికారం మొత్తం పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తుంది? మేము మళ్ళీ చెప్తున్నాం, ఆయన అరెస్ట్ చేసింది కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడనే కాదు, మతపరమైన అంశాలు తీసుకొచ్చి మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టాలనే వీడియోలు అనేకం చేసాడు. 1, 2 కాదు, చాలా చేసాడు. ఇంకా చాలా మాట్లాడాడు. మాకు ఈ దేశం అంటే ప్రేమ లేదు, నాకు భక్తి లేదు, అలాగే కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి వాళ్ళని సమర్థించడం, ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. అన్నీ బయటకు వస్తాయి. ఎక్కడికే తొందరపడవసరం లేదు. మనం కంగారు పడిపోతే ఎలాగండి? వాళ్ళ కమ్యూనిటీలో ఒక వ్యక్తిని అన్నందుకు ఎందుకు ఇంత తీవ్రవాద చర్యల కింద పరిగణిస్తుంది? బికాస్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పవర్, పొలిటికల్ పవర్. ఆ పొలిటికల్ పవర్ లో పార్ట్ అండ్ పార్సల్ కావాలనేది నా ధ్యేయం. వాట్ ఈస్ రాంగ్? నేను రాజకీయ పార్టీ, గుర్తుపెట్టుకోండి, నేను ఈ ఛానల్స్ కూడా చెప్తున్నా, ప్రతి ఛానల్ నోట్లోనే ఉంటుంది, ఎక్కడికి పోరు. అబ్బాయి రావణ్ మాట్లాడినటువంటి వీడియోలు ఎలాగైతే యూట్యూబ్ లో ఉన్నాయో తీసుకొచ్చి ఈ రోజు చేశారో, మీరు ప్రచారం చేసేది కూడా, మీరు చేస్తున్న అసత్య ప్రచారం కూడా ఒకసారి ఊపాయి యాక్ట్ కిందకి వస్తాయి. నేను చెప్తున్నా, మీరు ప్రచారం చేసేటువంటి వీడియోలు యూఏపీఏ కిందకి రాకుండా చూసుకోండి. సరే, ఎందుకంటే 2029 తర్వాత ఏ క్షణమైనా చట్టం మారుతుంది. ప్రభుత్వం మారితే చట్టం కూడా మారుతుంది. ప్రభుత్వం మారింది అనుకోండి, చట్టం మారుతుంది. చట్టం మారింది అనుకోండి, ఈ సోకాల్డ్ ఏబిఎన్, టీవీ5, మహా టీవీ, సోకాల్డ్ యూట్యూబర్లకు కూడా చెప్తున్నా, ఎక్కడికి పోరు. ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. ఎక్కడికి పోరు. మేము కూడా ఎక్కడికి పోవు, మీరు కూడా ఎక్కడికి పోరు. ఎక్కడికి పోతారా? మీరు బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు అన్నట్టుగా ఎవరైనా అసత్య ప్రచారాలు చేసి మిమ్మల్ని ఇంకో రకంగా దూషించడమో ఇంకోటో చెప్తే ఖచ్చితంగా కేసులు పెట్టుకోవచ్చు. మేము ఎవరిని నా కొడకలారా అనట్లేదు, లేదంటే మిమ్మల్ని ఉద్దేశించి మీ నోట్లో ఏం పెట్టుకున్నారని చెప్పేసి దుర్భాషలు ఆడట్లేదు, ఒక మతాన్ని ఉద్దేశించి మేము కించపరచట్లేదు, మతాలను రాజకీయాల్లోకి మేము లాగట్లేదు, ఏమన్నా పడితే అని పచ్చిబుద్ధులు మేము తిట్టేయట్లేదు. మా పరిధి మాకు తెలుసు, ఎంత మేరకు విమర్శించాలి, అది ఎవరైనా కావచ్చు, ఎవరు మాట్లాడినా కానీ. ఇన్ని ఉపన్యాసాలు చెప్పే మీరు ఆయన్ని కంట్రోల్ చేస్తే కాదు ఆ రోజున. నేను మళ్ళీ చెప్తున్నా క్లారిటీగా, ఈరోజు రావణ్ అనే వ్యక్తి వాడు బతుకు జైలు పాలైపోవడానికి ముఖ్య కారణం జాడా శ్రవణ్ కుమార్. ఈయనే, లేకపోతే ఆయనకి ఏం సంబంధం అండి? రావణ్ అనే వ్యక్తికి నువ్వు పెట్టిన సభకి ఏం సంబంధం? ఇప్పుడు మీరు దళిత క్రైస్తవ సమర సంకారం అని చెప్పి నాకు సభ పెట్టారు, బాగానే ఉంది. దళితులు వచ్చారంటే హ్యాపీ, ఓకే. దళితులు ఉన్నారు అంటే ఓకే, హ్యాపీ అండి. మీరు ఉన్నారో, తర్వాత ఇంకో కొంతమంది ఉన్నారు, నాగమల్లేశ్వరి అని చెప్పేసి నాకు ఆమె ఉంది, దళిత నాయకురాలు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి, చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు అక్కడ. మీరంతా ఓకే, పర్వాలేదు, సరే రా బాబు, వాళ్ళ తరపున వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు, వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు భావించారని చెప్పి అనుకోవచ్చు. వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? దళితుడా అంటే కాదు, మీరే చెప్తున్నారు. అలాగే క్రిస్టియన్ అంటే అది కూడా కాదు, అది వాడే చెప్పుకొచ్చాడు. నేను ఏ మతాలని గౌరవించను, నేను నాస్తికుడిని, నేను ఏ మతాలని నమ్మను అని చెప్పేసి ఎందుకు తీసుకొచ్చారండి?
అంటే ఆడైతే చక్కగా బుద్ధి తిట్టేస్తాడే మనకు హైప్ వచ్చింది, మనం పెట్టిన సభ భారీ విజయం అయిపోతే అప్పుడు చక్కగా మనకి అయ్యి బాబు జడా శ్రవణ్ కుమార్ మీటింగ్ పెడితే ఇన్ని వేల మంది వచ్చేసారా ఇంత అలా వెళ్ళిపోతుందని చెప్పేసి అనుకుంటారు. అప్పుడు చక్కగా మనం గతంలో ఎలాగైతే తెలుగుదేశం పార్టీని 5 ఎమ్మెల్యే సీట్లు లేదంటే ఒక్కొక్క ఎమ్మెల్యే సీటుకి 5 కోట్లు ఎలాగైతే డిమాండ్ చేసామో అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర అంతకంటే ఎక్కువ డిమాండ్ చేసి చెప్పి అనుకున్నావా? దీనికి సమాధానం చెప్పండి సార్. అసలు వాడిని ఎందుకు తీసుకొచ్చి మాట్లాడుతుంటారు? ఇవాళ వాడు జైలుకి వెళ్ళడానికి ప్రధాన కారణం మీరే. మీది మీరు తీసుకున్న దిక్కుమాల ఆలోచన. ఆ రోజు ఖండించకపోగా ఇవాళ రోజు మీరు ఇక్కడ నీతులు చెప్తారు. పైగా ఏమని మాట్లాడతారంటే 2029లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వేసేస్తాము, తోసేస్తాము, కేసులు ఎట్టేస్తాము, ఆ ఓపా చట్టం మీకు కూడా వర్తించింది. ఖచ్చితంగా ఎవరు తప్పు మాట్లాడినా మీరు బ్రహ్మాండంగా కేసులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు పెట్టుకుని ఎవడన్నా వద్దన్నాడా? నీ పైన ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, నిన్ను దుర్భాషలు ఆడినా, నిన్ను బూతులు తిట్టినా వెళ్ళి ఇప్పుడు కేసు పెట్టుకుని ఎవడన్నా వద్దన్నాడా? ప్రతి ఒక్కడికి ఇది ఒక అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్కడు రావడం మైకుల ముందు 29లో ఎరగ తీసేస్తాం. 2019 నుంచి 2024 వరకు అలాగే ఎరగ తీసేశాడు. ఎవరు మాట్లాడినా కానీ కేసులు పెట్టి లోపల వేసేవాడు. ఇదేదో వెనకటికో సామెత ఉంది, కొత్త పిచ్చగాడు పొద్దురగడని చెప్పేసి అని. ఇవాళ మీరు తయారయ్యారు. మాకు ఇంకా తెల్ల ఎలక్షన్ కానీ 2029 ఏం చేస్తారండి? 2029లో ఏం చేసేస్తారు? ఆడు అలాగే మాట్లాడాడు ఆ రావణ్ అనే వ్యక్తి. 29లో ఒక్కొక్కరిని ఎరగ తీసేస్తాను, పిల్లకి పెట్టి లాగేస్తాను, తొక్కేస్తాను, ఆ నా కొడకల్లారు ఈ నా కొడకల్లారు అంటే 29 వరకు ఎందుకు మరి? మీరు 29లో ఏదో చేస్తానని వదులుతారా ఇప్పుడు? దయచేసి ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఈ బెదిరించే ధోరణి తగ్గించుకుంటే బాగుంటుంది. మీరు అనుకుంటున్నారేమో మీకు మన పోటీ చేస్తే 416 వచ్చినాయి, ఈసారి మీరు ఏదో ఉప ముఖ్యమంత్రి అయిపోతామని చెప్పేసి మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సార్ మీరు జగన్మోహన్ రెడ్డిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మీరు చాలా గుడ్డిగా నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి. మీరు ఏదో అనుకుంటున్నారేమో మీతో పొత్తు పెట్టుకొని మీకు ఇన్ని సీట్లు కేటాయించేసి ఒకవేళ 29 అధికారంలోకి వచ్చేస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోపెట్టేస్తారని చెప్పేసి అనుకుంటున్నారేమో. అంత సినిమా లేదు. మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జడ శ్రవణ్ కుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మిమ్మల్ని వాడుకొని వదిలేయకపోతే మమ్మల్ని అడగండి. ఈ మాట నేను 2026 సంవత్సరంలో చెప్తున్నా, 2029లో కూడా చెప్తా. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సొంత తల్లిని చిరినే బయటికి గంటేశారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన వ్యక్తులనే బయటికి గంటేసిన వ్యక్తులు. అలాంటిది మీతో పొత్తు పెట్టుకొని మిమ్మల్ని తీసుకెళ్ళి ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడతారని చెప్పేసి మీరు నమ్మడం ఏదో గోరె కషాయం నమ్ముద్దని చెప్పేసి అంటారు కదా, ఆ విధంగా ఉంది. అవన్నీ అయ్యే వ్యవహారాలు అవి కాదు. మీరు అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని చూసి అనవసరంగా రెచ్చిపోతుంది. అది మీకే నష్టం. టైం మీది, కొడుతున్నారు కొట్టండి. బట్ వన్ డే ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, ఎవ్రీ డాగ్ యాజ్ ఎ డే అని. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, కుక్కకు కూడా వస్తుంది ఒక రోజు. మంచిది. ఆ రోజు వచ్చిన రోజున యూఏపీఏ యాక్ట్లు చాలా 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 తీవ్రంగా పనిచేస్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎవరి మీద పనిచేస్తాయి? ఎవరైతే అసత్య ప్రచారాలను డబ్బులు తీసుకొని కంటెంట్ల కోసం ప్రమోట్ చేస్తాయో వాళ్ళ మీద పనిచేస్తాయి. బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఎందుకు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. మీరు దేనికోసం పనిచేస్తున్నారో మాకు తెలియదా? మీరు డబ్బుల కోసమే పనిచేస్తున్నారా? అంటే మనల్ని ఎదుటోడిని అనే ముందు మీరు దేనికోసం పనిచేస్తున్నారో చెప్పాలి. ఆ ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. నా పైన ఈడీకి కంప్లైంట్ చేశారండి, నా పైన 25 కోట్ల రూపాయలు ఎన్నికల్లో, అంటే ఇక్కడ మళ్ళీ వక్రీకరించేశాడు. అసలు కంప్లైంట్ ఇచ్చిందేంటి? జడా శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి 2019 నుంచి 2024 మధ్యలో 25 కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెట్టేశాడట. మరి దానికి లెక్కపత్రాలు ఉండాలి కదా, ఆ అంశంలో కంప్లైంట్ ఇచ్చారు. సరే ఒకసారి విచారణ జరపండి, ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టలేదు, మరి 25 కోట్లు అంటున్నాడు మనోడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అఫిడవిట్లో అంత ఆస్తి చూపించలేదు, ఇవాళకి అద్దెంట్లో ఉంటున్నాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి అలాంటి వ్యక్తికి 25 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, విచారణ జరపండి అని చెప్పేసి ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. దానికి సంబంధించి బాధపడిపోతున్నాను. నేను అలా అనలేదండి, నా మాటలను వక్రీకరించేశారు. నేను 2024 ఎన్నికల్లో 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పి ప్రచారం చేస్తాను. 25 కోట్ల రూపాయలు ఎన్నికల్లో భాగంగా నువ్వు ఖర్చు పెట్టావని చెప్పి అనట్లా. అన్నీ ఇదే మాటలు మాట్లాడతారు, అన్నీ వక్రీకరించేసుకోవడం, మనకి ఎలా అనుకూలంగా ఉంటే అలా మాట్లాడేసుకోవడం. ఏమన్నా అంటే బెదిరించాడు, మేము ఓపా చట్టం మీద కేసులు పెట్టేస్తామని మిమ్మల్ని 29 ఎరగ తీసేస్తామండి. అలా ఎరగ తీసేస్తేనే జగన్మోహన్ రెడ్డి 11 నుంచి మౌనం కూర్చోబెట్టారు. మీరు ఈ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎక్కడైనా ఆపుకుంటే బాగుంటుంది. మీరు వార్నింగ్లు ఇచ్చేస్తే ఎవడు భయపడిపోడు. ఇక్కడ ఎవడన్నా భయపడిపోతాడా?
తర్వాత సంగతి తర్వాత. ఫస్ట్ మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మీరు తగ్గించుకోవాలి. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు మీరు మానుకోవాలి. ఒక పక్క మీరు హిందూ అంటారు, మరొక పక్కన దళిత క్రైస్తవులు పెద్ద పెద్ద సభలు పెడతారు, క్రైస్తవులందరినీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారా? మీరు ఇక్కడికి వచ్చి మీడియా ముందు కూర్చొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. ఈ ఉడత ఊపులు, లేదంటే ఈ కోతి బెదిరింపులు అన్నానని చెప్పేసి మిమ్మల్ని ఏమో కించపరుస్తున్నట్టు కాదు. చూడండి, కోతులు కూడా మనం అలాగే బెదిరిస్తూ ఉంటాయి. దగ్గర దాకా వచ్చి మన మీద దూకుతున్నట్టుగా దూకి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. మీరు ఆ విధంగా బెదిరించేస్తున్నారు మమ్మల్ని. బెదిరించేసింది చాలు. మీరేమి 29లో వచ్చేది లేదు. మీరు అనుకుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మనదే అధికారం మొత్తం ఇంక చెలాయించి అనుకుంటున్నారేమో. ఆ పప్పులేం ఉడకో. మిమ్మల్ని అక్కడ వరకు రానివాడు, అది గుర్తుపెట్టుకోండి బాగా. మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. మీకు అంత సినిమా ఉండదు, మిమ్మల్ని అంతవరకు రానివాడు కూడా రానివాడు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి బాగా. ఇంక ఈ ఉపన్యాసాలు కట్టిపెట్టి ఎక్కడైనా సరే మీరు ఏదైనా సభ పెట్టుకున్నప్పుడు అనుచిత వ్యాఖ్యలు లేకుండా, ఒకవేళ ఎవరైనా మాట్లాడినా సరే అదే సభలో మీరు ఖండించండి, ఆపండి, అక్కడితో ఆపేసండి, నష్టం ఏమి లేదు. ఒకవేళ ఆడు మనోభావాలు దెబ్బతాయని చెప్పేసి అనుకుంటారా, తింటే తిన్నవాళ్ళు వదిలేసేయండి.